విద్యార్థులు పాఠశాల వయసులో అందుకునే విజ్ఞానం ఎంతో విలువైందని సిర్పూర్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రముఖ కవి డాక్టర్ కాసర్ల నరేష్ రావు అన్నారు. పాఠాలు చదువుకోవడంతో పాటుగా క్షేత్ర పర్యటనలు చేయడం ద్వారా అనేకమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని వినోదాత్మకంగా అందుకోగలుగుతారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థులకు మంగళవారం నాడు క్షేత్ర పర్యటనలో భాగంగా డిచ్పల్లి ఖిల్లా రామాలయాన్ని సందర్శింపజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కాసర్ల మాట్లాడుతూ 7వ తరగతి తెలుగు పాఠ్య భాగంలో శిల్పి అనే పాఠం ఉందని, గుర్రం జాషువా రాసిన ఈ పాఠం చాలా అద్భుతమైన వర్ణనలతో శిల్పి గొప్పతనాన్ని తెలియజేసిందని, అట్లాగే భారతీయ శిల్ప సంపద ఔన్నత్యాన్ని తెలిపిందని, దానిని పిల్లలకు అనుభవంలోకి తీసుకురావడానికి పాఠం బోధించిన తర్వాత పద్యాలని విద్యార్థులకు కంఠతా నేర్పించిన తర్వాత ఆ విద్యార్థుల్ని డిచ్పల్లి ఖిల్లా రామాలయానికి తీసుకువచ్చి వారికి శిల్ప సౌందర్యం గురించి, శిల్పి గొప్పతనం గురించి, శిల్పాల ఔన్నత్యాన్ని గురించి, శిల్ప నిర్మాణ పద్ధతుల గురించి విద్యార్థులకు తెలియజేయటం, వివరించడం జరిగిందని వారు తెలిపారు. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్పూర్ నుంచి వచ్చినాము. మా 7వ తరగతి పిల్లలకి తెలుగు పాఠంలో శిల్పి అనే ఒక పాఠం ఉంది. గుర్రం జాషువా రాసినటువంటి పాఠం అది. దాంట్లో ఆ శిల్పి యొక్క గొప్పతనం గురించి అందమైనటువంటి పద్యాలను జాషువా చాలా గొప్పగా రాసినాడు. అయితే పద్యాలు నేర్చుకున్నటువంటి పిల్లలు అసలు శిల్పాలు ఎట్లా ఉంటాయి, శిల్ప సంపద ఎట్లా ఉంటుందో అని వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల్ని మనకు దగ్గరలో ఉన్న డిచ్పల్లి రామాలయానికి తీసుకొస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేసి మా ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ సార్ గారి మార్గదర్శనంలో మరి మేడం శ్యామల మేడం గారితో సహకారంతో మేము పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొని రాగలిగాము. ఇక్కడ ఈ పిల్లలు దాదాపు 2 గంటల నుంచి ఈ రామాలయంలో ఉన్నటువంటి శిల్ప సంపదను అందరూ చూసినారు. నల్లరాయి మీద ఏకశిల అంటారు దీన్ని. ఏకశిల మీద చెక్కినటువంటి ఈ శిల్ప సంపదను, ఆ ప్రత్యేకతను, ఆ చెక్కినటువంటి విధానాన్ని, శిల్పుల గొప్పతనాన్ని అంతటిని కూడా పాఠానికి చాలా దగ్గరగా ఉన్న విషయంగా మేము తీసుకురావడం జరిగింది. ఈ క్షేత్ర పర్యటనలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్యామల మరియు 7వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ క్షేత్ర పర్యటన తమకు గొప్ప స్ఫూర్తిని పంచిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ మాకు ఒక పాఠం ఉంది మా బుక్లో, తెలుగు శిల్పి లెసన్ ఉంది. అందుకనే మేము ఇక్కడికి శిల్పాల దగ్గరికి వచ్చాం. మాకు ఇక్కడికి వచ్చాక చాలా బాగా అనిపించింది. మేము ఇవి బుక్లో చూసిన అన్ని ఇక్కడ చూసినాం. మా సార్ శ్యామల మేడం అండ్ మా తెలుగు సార్ తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి. మా ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ సార్ పర్మిషన్ ఇచ్చారు. అందుకోసం మేము ఇక్కడికి వచ్చాక చాలా బాగా అనిపించింది. ధన్యవాదాలు.